నా పేరు గులాం హుసేన్, గోపాల్పేట గ్రామ ఉప సర్పంచ్ని. మా నాగర్పేట మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, మా ఎంపీ సురేష్ శెట్కర్ గారు. నేను ఉప సర్పంచ్గా గత స్థానిక సంస్థ ఎన్నికల్లో డిసెంబర్లో ఉప సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్నాను. మన గ్రామ పంచాయతీలో రెగ్యులర్గా ఏంటంటే తాగునీటి సమస్య ఉంటుంది. ఆ తాగునీటి సమస్య గురించి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారితో మాట్లాడినాం. మొన్న కూడా ఆల్రెడీ సర్పంచ్ గారితో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి బోర్ వేయించడం జరిగింది. మళ్ళా మిషన్ భగీరథ ఏఈ గారిని వాళ్ళని పిలిపించి తాగునీటి సమస్య దాదాపు 99.9% మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంటే చిన్నగా ఉంటుంది. మేము పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి కోసం ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం. వంశీకృష్ణ గౌడ్. మా పాలకవర్గం 10 మంది వార్డు మెంబర్లం, సర్పంచ్, జీపీ స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. మా స్టాఫ్ కూడా మంచిగా కష్టపడతారు, రేం భాగాలు కష్టపడతారు. శానిటైజేషన్ స్టాఫ్తో కొంచెం కొరతుంది, ఇబ్బంది ఉంది. అది కూడా మేము తీర్మానం చేసుకున్నాము, అది కూడా క్లియర్ అవుతుంది. ప్రధాన సమస్య తాగునీటి సమస్యనే, దానికి మించి ఇంకా ఏ సమస్య కూడా లేదు. అది కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తారు. మేము బోర్లు అడిగినాం, బోర్లు చేస్తారు. రీసెంట్గా ఎమ్మెల్యే గారికి సీసీ రోడ్డు అడగడం జరిగింది. నిన్ననే 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అన్ని ప్రధానంగా ఎటువంటి సమస్య లేదు గోపాల్పేటలో. ఏదున్నా మేము తక్షణం చర్యలు తీసుకొని క్లియర్ చేస్తున్నాం. 6 గ్యారంటీలు క్షేత్రస్థాయిలో, మన స్థానిక మొత్తం స్థాయిలో ఖచ్చితంగా అన్నిట్లో అమలు జరుగుతుంది. ఏదన్నా వేరే ఏదన్నా ఉంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళలో ఏమైంది? ఏం కాలేదు. ఇప్పుడు మనం రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులు చాలామందికి 10 ఏళ్ళు మొత్తం రేషన్ కార్డులు రాలేవు. రేషన్ కార్డులు మొత్తం వ్యవస్థ క్లియర్ అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు రాని వాళ్ళు అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి పెట్టడం వల్ల రెవెన్యూలో చాలా ఫ్రాడ్ ఉంటుండే. మొత్తం లంచాలు ఎక్కువ ఉంటుండే. ఏదున్నా అప్పీల్ డైరెక్ట్ కలెక్టర్కి చేసుకోవాలా, కోర్టులకు వేసేసుకోవాలా, సివిల్ డిస్ట్రిబ్యూట్లు వేసుకోవాలా, ఇట్లుంటుండే వ్యవస్థ. ఇప్పుడు ఏమైంది? భూభారతి రావడం వల్ల చాలామంది రైతులకు ఉపయోగం జరిగింది. సర్పంచ్లకు ఉన్నది, ఉప సర్పంచ్లకు కూడా ఉంటే ఇప్పుడు ఏదన్నా అవినీతికి పాల్పడడానికి అవకాశం ఉండకుండా ఉప సర్పంచ్లో అందరికీ తెలిసి ఉంటుంది. ఏదైనా ఉప సర్పంచ్ అంటే ఏంది? వార్డు మెంబర్లు అందరిలో కలిసి మొత్తం బాడీకి తెలుస్తుంది ఏదైనా ఉంటే. అట్లా మంచిది, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ అనేది మంచి విషయం. బాగున్నారు, మా కార్యదర్శి కూడా బాగున్నాడు. ఆయన కూడా ఏదైనా పని ఉంటే డే అండ్ నైట్ మాతో నుండి మరి చేయిస్తారు. మేము తక్షణం ఇప్పుడు నేను గోపాల్పేటలోనే అవైలబుల్ ఉంటా 24/7. ఎవరు ఫోన్ చేసినా నిమిషాలలో మాట్లాడితే క్లియర్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు తక్షణం ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి? 2 విధాలు ఉంటాయి. తక్షణం క్లియర్ చేసేది ఒకటి, ఏదైనా లాంగ్ ఉంటుంది, పింఛన్లు కావాలి చేయాలంటే ఇప్పుడు దగ్గరుండి అప్లికేషన్లు తీసుకుంటాం. అప్లికేషన్లు తీసుకొని మేమే ఫార్వర్డ్ చేసుకుంటా చేస్తాం. ఇట్లా 6 గ్యారంటీలో ఇప్పుడు మనకు ఫ్రీ బస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఇంకా ఏది ఉన్నాయి? ఇందిరమ్మ హౌసెస్ చాలా మంచి స్కీమైంది. ఇందిరమ్మ హౌసెస్ ఏంది? మొత్తం ఇప్పుడు మేము దాదాపు 21 ఇల్లు ఇప్పించినాం. 21 ఇల్లు ఇప్పించినాం గోపాల్పేట గ్రామంలో. ప్రతి ఒక్క ఇల్లు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. కొన్ని ఇల్లు కంప్లీట్ అయినాయి. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు పబ్లిక్. ఒక 10 ఏళ్ళ నుంచి ఎవరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఎవరు రాలేదు మా దగ్గర. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది. మొత్తం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏమేమో చేసారు, ఏం కూడా కట్టలేరు. పిల్లర్లు వేసారు, ఇడిసబెట్టేసారు. మనకి ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ కొత్త అందరికి యూజ్ అవుతుంది. మధ్యతరగతి వాళ్ళకి 5 లక్షలు ఇస్తే వాళ్ళు 2-3 లక్షలు వేసుకుంటే ఇల్లు అయిపోతుంది. లేదు, పెన్షన్స్ పోర్టల్ అనేది కేసీఆర్ బంద్ చేయించిన పోర్టల్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏముండే? పెన్షన్స్ పోర్టల్ అనేది ప్రతి ఓపెన్ ఉంటుండే. కేసీఆర్ వచ్చినప్పుడు పెన్షన్ పోర్టల్ బంద్ చేసిండు.
ఇప్పుడు అదేమైంది, మనకు కూడా ఇప్పుడు ఏప్రిల్లో కొత్త పెన్షన్స్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి నియోజకవర్గానికి కొత్తగా పెన్షన్స్ వస్తున్నాయి. మీరు ఒక నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. యువతకి ఎటువంటి ఉపాధి కల్పిస్తున్నారు మీరు? తర్వాత ప్రభుత్వం నుంచి యువతని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మీ వంతు ఎట్లా ఉంది కృషి? స్వయం ఉపాధి ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకుంటారు, దీనికి మనం రాజీవ్ వికాస్ ఉంది. రాజీవ్ వికాస్ కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా స్టార్ట్ అవుతుంది. రాజీవ్ వికాస్ ద్వారా మళ్ళీ లోన్లు అవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. దాంట్లో కూడా యువతకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది రాజీవ్ వికాస్ కింద చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ వరకే పరిమితం అయ్యాయి, కానీ ఇప్పుడైతే యువతకి ఎటువంటి ఉపాధి కల్పించలేకపోయింది. ఎందుకని? అది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మొత్తం సెట్ చేసుకోవాలి. అప్పుల పాలున్న తెలంగాణ ఇచ్చిపోయారు. సెట్ చేసుకుంటే ప్రతి ఒక్క పథకం అమలు అవుతుంది. కొంచెం టైం. అంటే అప్పుల పాలు అంటున్నారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఉచిత బస్సు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా మందికి ప్రలోభాలకు చేస్తున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. లేదు, ఉచిత బస్సు అనేది మంచి పథకం, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు మనం చూస్తాం, ఏదన్నా ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, జాబ్ చేసుకుంటారు, 7,000-8,000 జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర మెదక్ వెళ్ళాలా, ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి మెదక్ వెళ్ళి పని చేసుకోవాలంటే ఆమెకు జీతంలో 7,000 జీతంలో 3-4,000 ఆమెకు ఇప్పుడు మిగులుతున్నాయి. ప్రతి ఒక్కటి సేవింగ్స్ కింద ఉచిత పథకం అనేది ఉచిత బస్సు అనేది మంచి పథకం. అది ఖచ్చితంగా లేడీస్ అందరికి ఉపయోగపడుతుంది. ఎవరన్నా చిల్లర రాజకీయాలు చేయడానికి చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఇస్తున్నారు, తర్వాత మహిళలకు కూడా ఇస్తున్నారు. మరి ఒంటరి మహిళలకు కావచ్చు, తర్వాత చాలా మందికి పెన్షన్స్ అయితే రాలేదు. దాని మీద మరి ఇప్పుడు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు? ఇది కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మాకు కూడా ఇట్లా అడుగుతారు, క్షేత్రస్థాయిలో ఇది అని అడుగుతారు. ఖచ్చితంగా అవి కూడా వస్తాయి. ఇప్పుడు మనకు మార్చిలో ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ సమావేశాల్లో దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతా అని చెప్పారు. ఖచ్చితంగా అవి కూడా అమలు అవుతాయి. మీరు ఒక మైనారిటీ అధ్యక్షునిగా ఇక్కడ ఒక మైనారిటీ కుటుంబం నుంచి వచ్చారు, మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా మీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరి మైనారిటీలకు ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మైనార్టీలకు మంచిగా ఉంటుంది. మైనార్టీలనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులరిజం ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోఫా అనేది ఇస్తున్నారు. గతంలో ఒక సంవత్సరం ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు తోఫా అందరికీ అందుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి ఒక్క దగ్గర ఇఫ్తార్ విందు అనేది అందుతుంది. మైనార్టీలకు కావాల్సినవి సౌకర్యాలు, లోన్స్ కావచ్చు, ఇలా ఉపాధి కల్పించే విధంగా మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మైనార్టీల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా మైనార్టీలకు సంక్షేమం చేస్తుంది. ఈ నియోజకవర్గ స్థాయిలో మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి నిజంగా న్యాయం జరిగిందంటారా? ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారికి టీంలో మేము ఇప్పుడు దగ్గర నేను 8 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గారితో ఉంటా. ఖచ్చితంగా ఆయన కూడా ఇది కుల మత భేదాలు ఇలాంటివి ఉండయి. మైనార్టీలు ఉంటాం, హిందువులం ఉంటాం, అందరం కలిసి కట్టుగా చేసుకుంటాం. ఎట్లా అంటే మాది గంగా జమున తహజీబ్, మంచిగా హిందూ ముస్లింలు అందరు కలిసిమెలిసి ఉంటాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉపాధి పొందిన ముస్లిం మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? ఉపాధి పొందిన ముస్లిం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా సిడిసి చైర్మన్ ఇర్షద్ గారు ఉంటారు. ఆయనకు మదన్ మోహన్ గారు సిడిసి చైర్మన్ ఇప్పించారు, నాకు ఉప సర్పంచ్గా అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ అవకాశం పరంగా ఇప్పిస్తారు ఎమ్మెల్యే గారు. అంటే మీకు కావాల్సిన భవనాలు కావచ్చు, మీకు కావాల్సిన ఇంకేమన్నా శ్మశాన వాటికలు కావచ్చు, చాలా మంది లేవు, చాలా ఊళ్ళో లేవు అంటున్నారు మైనార్టీలకి. ఈ సమస్య గురించి ఏమైనా తీసుకెళ్ళారు? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే మీరు ఒక యూత్ అధ్యక్షునిగా యువతని పార్టీలో బలోపేతం చేయడానికి ఎంత మేరకు కృషి చేస్తున్నారు? గ్రామ స్థాయిలో యూత్ అందరూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ, ఉపాధి కావాలన్నా, ఏది చేయాలన్నా, ఇంద్రమ్మిలో ప్రతి పథకం కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే యువత మొత్తం ఉన్నారు. అంటే పార్టీలకు అతీతంగా కాకుండా ఎవరికైతే మా పార్టీకి సమస్య పెట్టుకుని మా పార్టీ తరఫున ఉంటారో వారికి మేము సంక్షేమ పథకాలు అందిస్తారనేది లేదు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేది అందుతాయి. వాళ్ళ ఇప్పుడు ఇంద్రమ్మిల్లు ఉంది, వాళ్ళ ఇట్లా కట్టుకునే సిచ్యువేషన్ స్థాయి లేకపోతే వాళ్ళ పూర మొత్తం లేదంటే వాళ్ళని బట్టి మేము చర్చిస్తాం. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేమందరం చర్చించి చేసి నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా ఈ 99 రోజుల ప్రణాళిక రేవంత్ రెడ్డి గారు సీఎం గారు 99 రోజుల ప్రణాళికని సిద్ధం చేశారు. ఆల్రెడీ సగం కొన్ని రోజులు అయిపోయి ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణని మీరు చేసి అమలు చేశారు? ఇప్పుడు మెయిన్గా 99 ప్రణాళికలో శానిటైజేషన్ ఉంది, అంటే స్వచ్ఛత.
ఇప్పుడు గోపాల్పేటలో ఇక్కడ దగ్గర ఒక 2 సంవత్సరాలు సర్పంచ్ లేక చాలా దగ్గర చెత్త మొత్తం పేరుకుపోయి ఉండే. మొన్ననే జేసీబీలో అవన్నీ పెట్టించి మొత్తం చెత్త మొత్తం తీపిచ్చినాం. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం డ్రైనేజ్లు మొత్తం నిండిపోయి ఉండే, అవంతా తీపిచ్చి పెట్టారు. అంటే ఇప్పటివరకు మీరు శిక్షణ తరగతులు కూడా సర్పంచ్ జరిగింది. మరి శిక్షణ తరగతులు మీరే నేర్చుకున్నారు. శిక్షణ తరగతుల్లో విధులు సర్పంచ్ అనేటోళ్ళకి, వార్డు మెంబర్ అనేటోళ్ళకి ఇలాంటి బాధ్యతలు ఉంటాయి, పక్షపాతం లేకుండా పాలన ఎట్లా చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం. అంటే మరి అది అమలు చేస్తున్నారా? చేస్తున్నాం, ఖచ్చితంగా గ్రామ స్థాయిలో అమలు చేస్తున్నాం. ఇప్పుడు సర్పంచ్ అందుబాటులో ఉదయం నుంచి ఇప్పటివరకు లేదు, మరి అది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? లేదు, సర్పంచ్ గారు కూడా మంచి వ్యక్తి ఉన్నారు, ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. పొద్దున ఇది బోర్ వేసిన ఉండే, బోర్ దగ్గర ఉన్నారు సర్పంచ్ గారు. అంటే మరి ఇప్పటివరకు ఈ ప్రణాళికలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, గ్రామ పంచాయతీలో ఉండాల్సిన సర్పంచ్ గ్రామాలలో తన సొంత పనులు చూసుకోవడం ఎట్లా అనేది కూడా కొంచెం గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో కంటే గ్రామ ప్రజలలో ఎక్కువ ఉంటారు. మా సర్పంచ్ కానీ నేను కానీ గ్రామ పంచాయతీలో ఎక్కువ ఉన్నాం, మేము గ్రామ ప్రజలలో ఎక్కువ ఉంటాం, ప్రజలలో మమ్మకమే పాల పనులు చేస్తాం. అర్జీలు తీసుకునే విషయంలో మా సెక్రటరీ గారు కూడా అర్జీలు తీసుకుంటాం, తొందరగా క్లియర్ చేస్తాం. ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏమైనా ప్రజల నుంచి తాగునీటి సమస్య తప్ప తాగునీటి సమస్యలకి ఇంకా ఎట్లా పురుష సమ్మర్ ప్లాన్ వేసుకున్నాం. దాంట్లో భాగంగానే బోర్లు వేయడం కానీ, పాత బోర్లను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ చేస్తున్నాం. మొత్తం రిఫ్రెషింగ్ చేయించి వాటర్ తీపిస్తున్నాం. ఈ 99 రోజుల ప్రణాళికల భాగంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర? ప్రణాళిక 99 భాగంగా సర్పంచ్ గారు నేను కలిసి మొత్తం సక్సెస్ఫుల్గా అన్ని క్లియర్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం నియోజకవర్గ వార్తగా తీసుకున్నా కావచ్చు, ఈ గ్రామ పంచాయతీ లెవెల్ తీసుకున్నా కావచ్చు, బెల్ట్ షాప్లు ఎక్కువ అయిపోయినాయి, యూత్ అండ్ డ్రగ్స్కి బెల్ట్ షాప్లకి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వీటి పట్ల చాలా ఇళ్లలో కావచ్చు తల్లిదండ్రులు ఒక యువతగా, యువ నాయకుడిగా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినాక బెల్ట్ షాప్ మీద చర్యలు తీసుకున్నాం. ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ లేకుండా అన్నీ ముగించినాం. ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉన్నాయి డ్రగ్స్ కావచ్చు. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే ఇప్పుడు గోపాల్పేట గ్రామం ఉంది, మా దృష్టిలో ఏదైనా బెల్ట్ షాప్ నడుస్తున్నాడో తెలిస్తే ఖచ్చితంగా దాన్ని బంద్ చేపిస్తాం. అంటే పోనీ గ్రామ రక్షణ, గ్రామ భద్రత విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు? గ్రామ భద్రత దృశ్యాల్లో ఖచ్చితంగా మేము మొత్తం మొన్న సీసీటీవీ తీర్మానం చేసుకున్నాం. ప్రతి దగ్గర సీసీ కెమెరాలు అన్నీ విధించాలంటే మొత్తం చేసేస్తాం. ఇవే కాకుండా మీ యొక్క ఉప సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాగే ఫైనల్గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? గ్రామ ప్రజలందరికీ తెలియజేయదు ఒకటే, ఎవరన్నా వచ్చి డబ్బులు ఇస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే ఓట్లు ఇవ్వద్దు. మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలి. ఏ ఎలక్షన్ అయినా సరే, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ, ఇప్పుడు ఒక 10 రూపాయలు ఇచ్చిండంటే వాడు 100 రూపాయలు సంపాదించుకోనికే ఇస్తాడు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లలో ఓటేయాలి. అదొకటి నేను చెప్తున్నా. ఇంకోటి, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం ఈచ్ అండ్ ఎవ్రీ టైం మేము అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మా సేవలు వినియోగించుకోవాలా ప్రజలని తెలియజేస్తున్నాం. ఉప సర్పంచ్గా మీకు సంతృప్తి లేదనేది కొంత వినబడుతుంది, వాస్తవమే? లేదు, అవాస్తవం. నేను ఉప సర్పంచ్గా నేను సర్పంచ్ గారు మంచి సఖ్యతతో ఉన్నాం, మంచిగా పని చేసుకుంటాం, పార్టీలకు అతీతంగా పని చేసుకుంటాం. ఫైనల్గా మీకు ఈ ప్రజలకి కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఒక యువ నాయకుడిగా, యూత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ అనేది కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా 100%. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది. సంక్షేమ పథకాలన్నీ ఇలానే అమలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకోటి, మా నాగరిపేట మండలంలో అతిపెద్ద పండుగ నల్లపోచమ్మ తల్లి జాతర ఉంటుంది. మన నాగరిపేట ప్రజలందరికీ ఉగాది మరియు నల్లపోచమ్మ తల్లి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.